గోవిందాయ నమః. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఏకాదశి పరమ పవిత్రమైనది. మనకున్న 24 ఏకాదశుల్లో కూడా తొలి ఏకాదశి, అలాగే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి, అలాగే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి, ఇవన్నీ కూడా పవిత్రమైనవి. ఏకాదశి అంటే అందరికీ సర్వసాధారణంగా గుర్తొచ్చే విషయం ఏంటి? ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉంటే పుణ్యం వస్తుంది. మరి ఉపవాసం ఉండలేకపోతే పరిస్థితి ఏమిటి? అసలు ఉపవాసం అంటే ఏమిటి? ఇంతకుముందు నేను కొన్ని చాలా వీడియోస్లో ఉపవాసం గురించి చాలా వివరంగా అర్థమయ్యేలాగా, అందరికీ తేలిగ్గా తెలిసేలాగా వివరించి చెప్పడం జరిగింది. ఇక్కడ సంక్షిప్తంగా మాట్లాడుకుందాం. అలాగే తొలి ఏకాదశి రోజున కుదరక అంటే విపరీతంగా పూజలు చేయలేని వాళ్ళకి తేలికపాటి పూజ చేసుకొని తరించడం ఎలాగా, అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఉపవాసము అంటే అన్నం మానేసి కూర్చోవడము, ఆ తర్వాత ఇంటిడి చాకరీ చేయడము. ఎందుకు చెప్తున్నానంటే మహిళలు ఎక్కువగా ఈ ఉపవాసాలకు ఆకర్షించబడతారు. ఉపవాసాలు చేయడం వలన ఏదో మాకు అద్భుత ఫలితాలు వచ్చి ఇంట్లో సమస్యలు తీరుతాయి కాబోలనేసి మహిళలు ఎక్కువ ఈ ఉపవాసాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మళ్ళీ మహిళలకి ఇంట్లో బోలెడంత పని ఉంటుంది. అంటే పని మనుషులు ఉండి, సౌకర్యాలు ఉండి, ధనవంతులైన మహిళల గురించి నేను ఇక్కడ మాట్లాడలేదు. జనరల్గా యూట్యూబ్ చూసే మిడిల్ క్లాస్ వాళ్ళు, పేద మహిళలు, దిగుమతి తరగతి వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి ఇంట్లో పని ఎక్కువ ఉంటుందన్నమాట. సింక్లో బండి డంట్లు ఉంటాయి, ఇంకా రకరకాల పనులు ఉంటాయి. కొందరు బట్టలు ఉతుక్కోవాలి, వాషింగ్ మిషన్లు ఉండవు. ఇలాగా ఇంట్లో వంటలు అవి చేయాలి, పిల్లల్ని స్కూల్కి పంపించాలి. దీంతో పాటుగా ఇవన్నీ చేసేసి ఆఫీసులకి లేదా పనులకి వెళ్ళే మహిళలు కూడా ఉంటారనమాట. మరి వీళ్ళు ఉపవాసం చేయొచ్చా అంటే చేయకూడదండి. బండెడు చాకిరి చేసేవాళ్ళు, కష్టపడి పనిచేసేవాళ్ళు, వీళ్ళకి ఉపవాసాలు లేవు శాస్త్రంలో. అర్థం చేసుకోండి. స్త్రీ శూద్రాదులకి అతి పూజలు, ఉపవాసాలు, వ్రతాలు ఇలాంటివి ఏమీ లేవు అనేసి ఉంటుంది. భగవద్గీతలో పరమాత్ముడు చివరి అధ్యాయంలో చెప్తాడు, స్త్రీ శూద్రాదులను అతి తేలికగా తరించబడతారు నా వలన అనేసి. ఇక్కడ స్త్రీ శూద్రాదులు అంటే అర్థం చేసుకోవాల్సిన విషయము, ఇది కులాలకు సంబంధించి లేదంటే ఒక వర్గానికి సంబంధించి కాదు. శూద్రాదులు అంటే ఏం లేదు, ఇక్కడ కష్టపడి కాయ కష్టం చేసి బ్రతుకుతారు కదా వాళ్ళు. ఎవరైనా సరే, ఏ కులమైనా కావచ్చు, కాయ కష్టం చేసి కష్టపడి బరువులు మోస్తూ చెమటలు పడుతూ పనులు చేసే వాళ్ళు ఉపవాసాలు చేయకూడదు. వాళ్ళు కష్టపడి పని చేసి ఆ పని ద్వారా అంత డబ్బు సంపాదించుకొని తమను, తమ కుటుంబాన్ని, తమ మీద ఆధారపడి ఉన్న వాళ్ళని పోషించుకోవాలన్నమాట. వాళ్ళు గట్టిగా తింటేనే పని చేయగలుగుతారు. ఉపవాసంతో ఉండి నీరసంగా ఉండి పనులు చేయలేరు. అలాగే చేయమని భగవంతుడు కూడా చెప్పడం లేదు. అలాగే ఎవరు ఉపవాసాలు ఉండేసేసి కష్టపడి పనులు చేసి పోతున్నా కూడా వాళ్ళలో అంతర్యామిగా ఉన్న నేనే సృష్టించిపోతున్నాను అని కూడా పరమాత్మ భగవద్గీతలో చెప్తాడు. అంటే పరమాత్ముడు ఎంత దయామయుడో ఆలోచించండి. కాబట్టి కష్టపడి కాయ కష్టం చేసే వాళ్ళు, పనులు చేసేవాళ్ళు, ఇట్లా ఎవరైతే ఉంటారో కష్టపడి పనిచేసేవాళ్ళు, వాళ్ళు ఉపవాసాలు చేయక్కర్లేదు. అలాగే స్త్రీలు, బాలింతగా ఉన్నవాళ్ళు, గర్భవతిగా ఉన్నవాళ్ళు, వీక్గా ఉన్నవాళ్ళు, డయాబెటిక్ పేషెంట్స్, అలాగే చాలా కష్టపడి ఇంట్లో పనులన్నీ కూడా చేసేవాళ్ళు, నీరసంగా ఉండేవాళ్ళు, మీరు దయచేసి ఉపవాసం చేయకండి. మామూలు ఆహారం తీసుకోండి, కాకపోతే శుద్ధ సాత్విక ఆహారం తీసుకోండి. వెజిటబుల్స్, కాసంత మామూలు వెజిటబుల్స్తో చేసిన తేలికపాటి కూరలు, అట్లాంటివి, చపాతీ, అన్నము, మజ్జిగ అలాంటివి తీసుకోండి. ఏమి కాదు, తేలికపాటి ఆహారం తీసుకొని ఇంట్లో పనులు చేసుకుంటూనే భగవాన్ నామస్మరణ చేసుకోండి. మేము ఫ్రీగా ఉన్నాము, హెల్దీగా ఉన్నాం, ఫిట్గా ఉన్నాం, మేము ఉపవాసం చేసినా ఏమీ కాదు, మాకు అలవాటైంది ఇట్లా అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో మజ్జిగ, పళ్ళరసాలు, పాలు లాంటివి తీసేసుకొని, పండ్లు ఇలాంటివి తీసేసుకొని ఈ అన్నము, చపాతీ ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేసేసి కాస్త తేలికపాటి ద్రవాహారం తీసుకుంటూ భగవాన్ నామస్మరణ చేసుకుంటూ ఉపవాసం చేసుకోండి. ఉపవాసాలు చేయడం వల్ల అప్పులు పోయి, ఆర్థిక సమస్యలు తీరి, మీకు అనుకున్న పనులన్నీ అయిపోయి మీ ఇంట్లో విచిత్రాలు, అద్భుతాలు ఏమీ జరగవు. గుర్తుపెట్టుకోండి. ఇదంతా కూడా ఒక ఆరోగ్యానికి, శారీరక ఫిట్నెస్కి, మానసిక ఆరోగ్యానికి కూడా సంబంధించిన ఒక ప్రాసెస్. దాని గురించి నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ఆ తర్వాత ఇంకెప్పుడైనా ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఇంకొంచెం మాట్లాడుకుందాం దాని గురించి. ఇప్పుడు తొలి ఏకాదశి పూజకు వద్దాం. చాలా సింపుల్గా, ఎవ్వరు అంటే కుదరని వాళ్ళు కూడా కాసిని పూలు తెచ్చుకోండి. చామంతి పూలు అవి దొరుకుతాయి కదా, పసుపు రంగు పూలు అవి దొరుకుతాయి. కొంచెం అంతా తులసి తెచ్చుకోండి. ఏదో ఒకటి మీ దగ్గర అవైలబుల్గా ఉన్నది. ఇంట్లో వెంకటేశ్వర స్వామి, రాముల వారు, కృష్ణుడు, నరసింహస్వామి ఉంటారు కదా, అంటే విష్ణువులదా ఆయన అవతారాలు అనమాట. ఒక ఫోటో ఉన్నా పర్లేదు, మీ ఇంట్లో చిన్న చిన్న విగ్రహాలు బొమ్మలో ఉన్నా పర్వాలేదు అనమాట. ఆ పువ్వులు, పత్రి అంటే తులసి పత్రి పెట్టేసేసి కేశవనామాలు చదువుకోండి. కేశవాయ నమః, గోవిందాయ నమః, మాధవాయ నమః, ఈ విధంగా కేశవనామాలు చదువుకోండి. కేశవనామాలు చదువుకొని పూలు, తులసి భగవంతుడు సమర్పించండి. అగరొత్తులు వెలిగించండి, దీపం వెలిగించండి. ఉన్నది ఏదో పండ్లో ఏవో నైవేద్యం పెట్టేయండి, స్వామికి నమస్కారం చేసుకోండి, సరిపోతుంది. ఇంకా తర్వాత మీకు తీరికబాటుగా ఉంటే వెంకటేశ్వర స్వామి స్తోత్రమో, నరసింహస్వామి స్తోత్రమో, కృష్ణాష్టకమో ఏదో ఒకటి మీకు ఏది ఇష్టమైతే అది, విష్ణువుకు సంబంధించిన ఏదో ఒక స్తోత్రాలు ప్రశాంతంగా కూర్చొని చదువుకోండి.
అన్నీ ఒకసారి చేయాలని కూడా లేదు. కొంచెం చేసేసుకున్న తర్వాత మీరు ఏదో వంట పనిలో ఏవో చూసుకొని మరలా మధ్యాహ్నం వేళ ఖాళీగా ఉన్నప్పుడు విష్ణువుకు సంబంధించిన ఒక స్తోత్రం చదువుకోండి. దేవాలయాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఉదయం కుదిరితే ఉదయం కుదరకపోతే మీ పనులు చక్కబెట్టుకొని సాయంత్రం వేళైనా సరే ఆలయానికి వెళ్ళవచ్చు. ఏ పని చేసినా సరే సర్వకాల సర్వావస్థల్లో భగవన్ నామస్మరణ చేసుకోవడం అనేది కలియుగంలో ప్రధానంగా చెప్పబడిన వ్రతం అదేనండి. కలియుగంలో తేలిగ్గా ధరింపజేసేది ఇదే. ఏ పని చేసినా సరే మనసు రామనామం మీద పెట్టండి. రామనామస్మరణ చేసుకుంటూ పని చేసుకోండి, గోవింద నామస్మరణ చేసుకుంటూ పని చేసుకోండి, కృష్ణ కృష్ణ అనుకుంటూ పని చేసుకోండి. నామస్మరణకు మించిందే లేదు. ఏ మధ్యాహ్నం వేళ సాయంత్రం వేళ భగవద్గీతలో ఒక అధ్యాయం చదువుకోండి. ప్రత్యేకించి ఏకాదశి రోజున భక్తి యోగము అంటే 12వ అధ్యాయం పారాయణం చేస్తారు. దానిలో శ్లోకాలు కూడా బాగా తక్కువగా ఉంటాయి. తాత్పర్యంతో కలిపి పారాయణం చేస్తే భక్తి అంటే ఏమిటి, భక్తి విశిష్టత ఏమిటి, పరమాత్ముడు దాని గురించి ఏమని చెప్తున్నాడు అనే విషయం మీకు తేలిగ్గా అర్థమై భక్తి బాగా వంట పడుతుంది. తద్వారా తరిస్తారు. దగ్గర వాళ్ళు కుదిరిన వాళ్ళు గోసేవ చేసుకోండి. ఎవరికైనా ఏదైనా దానం చేయగలిగితే చేయండి. ఎవరిని ఏమి అనుకోండి. భగవన్ నామస్మరణతోటి ప్రశాంతంగా చిత్తమ భగవంతుడి లగ్నం చేసి గడపగలిగారు అంటే చక్కగా ఏకాదశి వ్రతం చేసినట్లే. ఏకాదశి చేసిన వాళ్ళు ద్వాదశి రోజున అంటే తెల్లవారి పొద్దున ఉదయం 8 గంటల లోపలే పారణం అంటే ప్రసాదం తీసుకోవడము పూర్తి చేసేయండి. అన్నట్లు ద్వాదశి కూడా పరమ పవిత్రమైనదే. ద్వాదశి రోజు కూడా భగవన్ నామస్మరణం చేసుకుంటూ గడపాలి. ఏకాదశి ద్వాదశి 2 రోజుల్లో కూడా మాంసాహారం నిషేధం, తీసుకోకూడదు. ఇక ఇంట్లో తప్పదు వండాలి, మగవాళ్ళ వేధింపులు అనే స్థితి ఉన్న వాళ్ళకి నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఏది కూడా వేధింపుల వరకు వెళ్ళకూడదు. అలాంటి స్థితి ఉన్నప్పుడు చేసేసేయండి. చేయగలిగింది ఇంకేమీ లేదు. గొడవలు లేకుండా సామరస్యంగా ఉండడమే గొప్ప లక్షణం. కుదిరినంత మేరకు ఏకాదశి ద్వాదశి రోజున సాత్విక ఆహారం తీసుకోండి, భగవన్ నామస్మరణ చేసుకోండి, గీతా రామాయణం లాంటి సద్గ్రంథాలు చదువుకోండి. భగవంతుడిని తేలికగా మీ వీలైనంతలోని మీ పరిస్థితిని అనుసరించి ఆరాధించండి. భగవంతుడు అందరి వాడు, అందరి మీద ప్రేమను కురిపిస్తాడు, అందరి మీద కూడా తన దయ ప్రసరింపజేస్తాడు. ఈయనకి వీళ్ళు గొప్ప పూజ చేశారు, వాళ్ళు చిన్న పూజ చేశారనే తేడా ఉండదు. భగవంతుడికి భక్తి, తన పైన ఉన్న మనకుండే ప్రేమ, నిష్ఠ, విశ్వాసము అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఆడంబర ప్రధానమైన పూజ ఎప్పుడు కూడా గొప్పది కాదు. అందరూ తేలికపాట పూజ చేసుకొని అందరూ కూడా ఏకాదశిని తేలికగా చేసుకోండి, భగవన్ నామస్మరణ చేసుకోండి, చక్కగా అందరూ కూడా ధరించండి. ధర్మరక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.